అందరికీ నమస్కారం. ఇది మీ మన తెలుగు రివ్యూస్ ఛానల్. ఇక్కడ మీరు ప్రతిరోజూ తెలుగు సీరియల్స్కి సంబంధించిన ఎపిసోడ్ రివ్యూలు, ముఖ్యమైన హైలైట్స్, ఆసక్తికరమైన విషయాలు సింపుల్గా, ఎంటర్టైనింగ్గా తెలుసుకోగలరు. మీ ఫేవరెట్ సీరియల్స్కి రివ్యూ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. శక్తి మీకు లేదు అని కావ్య అంటూ ఉంటే నువ్వేదో నన్ను కాపాడాల్తున్నట్టు కవరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును, జ్యూస్లో అబార్షన్ టాబ్లెట్స్ నేనే కలిపాను అని రాజ్ అందరి ముందు చెప్పడంతో అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ఆ విషయం నీతో చెప్పకుండా తాగించడానికి ప్రయత్నించాను కాని ఎందుకు చేశాను, నీకోసం కాదా, నువ్వు నేను చెప్తున్నా కూడా నా మాట వినకపోవడం వల్లే కదా, అందుకే చేశాను అని రాజు అంటూ ఉంటే అదే ఎందుకు దొంగచాటుగా ఇలా చేస్తున్నారని నేను కూడా అడుగుతున్నాను. వినాయక చవితి వరకు బాగానే ఉన్నారు. ఆ రోజు నన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారో కూడా చెప్పారు. మనకి పుట్టబోయే బిడ్డను ఎలా చూసుకుంటారో కూడా చెప్పారు. కాని ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయారో ఆ రోజు ఏదో జరిగింది. మీకు ఏదో విషయం తెలిసింది. అప్పటినుంచే మీలో ఇలా మార్పు మొదలైంది. నిజం చెప్పండి, మా దగ్గర ఏం దాస్తున్నారు మీరు, మన బిడ్డను ఎందుకు వద్దు అనుకుంటున్నారు అని కావ్య నిలదీస్తూ ఉంటుంది. నీకు నువ్వే ఏదో ఊహించుకుని నీకు నచ్చినట్టు కథలు రాసుకుంటే నేనుం చేయలేను. నీతో కలిసి కొంతకాలం సంతోషంగా ఉండాలని చెప్తున్నాను కదా, అయినా సరే పదే పదే అడుతుంటే నేను ఏం చెప్పాలి, ఇంకేం చేయాలి అని రాజు అంటూ ఉంటాడు. అది అబద్ధంని నాకు తెలుసు, మీకు తెలుసు, ఇంకా దాచిపెట్టాలని చూడకండి అని కావ్య అంటుంది. దాచిపెట్టాల్సిన అవసరం నాకేంటి, ఇక్కడ నేను ఎవరిని చూసి భయపడాలి, ఎందుకు భయపడాలి, నా కారణాలు నాకు ఉన్నాయని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా, అయినా మాట మారుస్తుంది, నువ్వు నా మాట వినకుండా తప్పించుకుంటూ తిరుగుతుంది నువ్వు అని రాజు అంటూ ఉంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాది ఒక్కటే మాట, నాకు బిడ్డే ముఖ్యమని కావ్య అంటుంది. భర్తగా నాకు నా హక్కుతో అడుగుతున్నాను, నువ్వు ఈ ఆపరేషన్ చేయించుకోవాలి అని రాజు అంటూ ఉంటే అక్క నా బిడ్డను చంపేంత హక్కు మీకు ఎవరు ఇచ్చారండి అని కావ్య అడుగుతూ ఉంటుంది. నీ మెడలో 3 ముళ్ళు వేసినప్పుడే నాకు ఆ హక్కు వచ్చింది అనిరాజు అంటూ ఉంటే 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచినంత మాత్రాన కన్న బిడ్డను చంపుకునేంత హక్కు ఉందని మీకు ఏ పురాణాల్లో చెప్పారండి. ఆ కృష్ణుడిని చంపాలనుకున్న కంసుడు కూడా బిడ్డ పుట్టాకే చంపాలనుకున్నాడు కాని మీలా పొట్టలో ఉండగానే చంపాలని ఏ రోజు అనుకోలేదండి. అలాంటి పనులు చేసిన వాళ్లని రాక్షసులు అంటుంటే మరి మిమ్మల్ని ఏమనాలి అని కావ్య అంటుంది. నన్ను రాక్షసుడనే అనుకుంటావో లేదా రాతి బండ అనుకుంటావో నాకు అనవసరం, నీ భర్తగా హక్కుతో అడుగుతున్నాను, నాకు మాత్ రమా బిడ్డవద్దు అని రాజు అంటూ ఉంటే తాలి కట్టినందుకే మీకు ఆ హక్కు ఉందను అని మీరనుకుంటూ ఉంటే ఈ తాళ నాకు అక్కర్లేదు. మనం కలిసి ఉండడానికి మీకు ఈ బిడ్డ అడ్డమవుతుందంటే మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధమే అని కావ్య అంటుంది. ఒసే కావ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడేదో వాగుతున్నాడని నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావా ఏంటి అని ఇంద్రాదేవి అంటూ ఉంటే మరి ఇంకేం చేయమంటారా మా అమ్మ, నీ మనవడు నాకు వేరే అవకాశమే ఇవ్వలేదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డమీద ఉన్న కోపంతో ఇంటి పరువును కూడా పనంగా పెట్టేశాడు మీ మనవుడు. దానివల్ల అత్తయ్య మావేలు ఎంతలా బాధపడుతున్నారో మీరే చూస్తున్నారు కదా, ఇంకా ఇలా ఈయన వల్ల ఎంతమంది బాధపడాలి, ఎంతమందిని బాధ పెట్టాలి. ఒక ప్రాణాన్ని తీయడానికి సిద్ధపడిన ఆయనే ఒక మొండిగా ఉంటే ఇంకా కాపాడాలన్న నేను ఇంకెంత మొండిగా ఉండాలి అని కావ్య అంటూ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా నన్ను వదిలేస్తాను అంటున్నావా అని రాజు అడుగుతూ ఉంటే డైరెక్ట్గానే చెప్తున్నాను. బిడ్డ కావాలో నేను కావాలో అని తేల్చుకోమని అడిగింది మీరు. పసిబిడ్డను చంపాలని చూస్తున్నప్పుడు ఆ తల్లికి బిడ్డగా ఇంకో దారి నాకు కనిపించట్లేదు. ఇంతకంటే వేరే దారి నాకు లేదు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది, తేల్చుకోవాల్సింది మీరు. నేను లేకపోతే జీవితమే లేదు అన్నారు కదా, మరి ఈ బిడ్డను చంపుకోవడానికి నన్ను వదిలించుకుంటారో లేకపోతే మీ నిర్ణయాన్ని మార్చుకుంటారో, కలిసి ఉంటారో మీరే ఆల్చుకోండి. మీ నిర్ణయాన్ని మార్చుకుని నాతో కలిసి ఉంటారో మీరే ఆలోచించుకోండి. నేనంటే అంత ఇష్టం, ఎంత ఇష్టమని మాటల్లో చెప్పడం కాదు, వాటిని చేతల్లో చూపించే సమయం వచ్చింది. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో నాతో పాటు ఇంట్లో వాళ్లంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికైనా చేస్తున్న తప్పు తెలుసుకుని మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కావ్య మాటలకి అంతా కూడా షాక్ అవుతూ బాధపడుతూ ఉంటారు. ఇంకా తర్వాత కావ్య ఒంటరిగా ఉన్నప్పుడు అపర్ణదేవి, ఇంద్రాదేవి అక్కడికి వస్తారు. అపర్ణ కోపంగా చూస్తూ ఉంటే ఏంటి అత్తయ్య అలా తినేసేలా చూస్తున్నారు అని కావ్య అంటూ ఉంటే తినేయడం కాదే, అవకాశం వస్తే నిన్ను చంపేయాలని అనిపిస్తుంది. కాని ఏం చేయను, కోడలు అయిపోయావు అని అపర్ణదేవి సీరియస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నన్ను చంపేసేంత తప్పు నేనేం చేసను అత్తయ్యగారు అని కావ్య అడుగుతూ ఉంటే ఏంటి, ఏం చేశావా, నువ్వు ఏం చేశావో నీకు తెలియదా, చూసారా అత్తయ్య దీన్ని డబుల్ యాక్షన్, నువ్వు ఏమైనా హీరో విక్రమ్ అనుకుంటున్నావా,
అపరిచితుడు సినిమాలో లాగా చేయాల్సిందంతా చేసి నేను ఏం చేశాను అనడానికి అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే నా కొడుక్కే దూరంగా వెళ్ళిపోతావా అసలు నువ్వు నీ నోటితో ఆ మాట అంటావని నా కళలో కూడా అనుకోలేదే ఎందుకైనా వాడు ఇన్ని సంవత్సరాలు ఎన్ని బాధలు పెట్టినా భరించావు వాడికి దూరమైపోవడం కోసమేనా ఇన్ని రోజులు వాడి విషయంలో ఎన్ని చేశావు చివరికి ఆ యామినిని పెళ్లి చేసుకుంటానని వాడు ఫిక్స్ అయ్యాక కూడా ఆ యముడితో పోరాడిన సతీ సావిత్రిలాగా నీ మొగుడిని కోపాడుకున్నావు కదే మరి ఇప్పుడేమైంది ఆ ప్రేమవాడు ఏదో ఆవేశంలో మాట జారితే నువ్వు వాడిలాగే ఆవేశపడుతున్నావా ఇష్టం వచ్చినట్టు మీరు నిన్నలు తీసుకుంటే ఇంకా పెద్దవాళ్ల మీకే మేమెందుకు అసలు ఏమైందే నీకు బిడ్డ వద్దనగానే వాడిమీద ఉన్న ప్రేమ అంతా చచ్చిపోయిందా నీకు అని అపర్ణదేవిని నిలదీస్తూ ఉంటే ఆయన మీద ఉన్న ప్రేమ చావాలంటే నేను చావాలా అత్తయ్య ఇది నిజమైన మాటలు కాదమ్మా అమ్మమ్మగారు ఆయన మనసులో ఉన్న నిర్ణయం ఏంటో తెలుసుకోవడానికి తీసుకున్నా నిర్ణయం ఇది అని కావ్య అంటుంది అంటే ఇదంతా డ్రామానా అని అపర్ణదేవి అంటూ ఉంటే అవును అత్తయ్య ఆయన ఎన్ని మాటలన్నా నా బిడ్డను తేయించుకోవడానికి కారణం ఏంటో చెప్పరని నాకు అర్థమైంది అని కావ్య అంటుంది అలా అని ఇలా చేస్తే వాడు చెప్తాడనుకుంటున్నావా అని అపర్ణదేవి అంటూ ఉంటే అవును అత్తయ్య ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే ఆయన ఊపిరే నేను అలాంటిది నేనే తన జీవితంలో ఉండను అని చెప్పాక కూడా నిజం చెప్పకుండా ఎలా ఉంటారు అని కావ్య అడుగుతుంది ఏమోనే మనవరాల నువ్వు చెప్పాక వినడానికి బాగానే ఉన్నా జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది నిజం తెలుసుకుంటానంటే ఏదో చిన్న చెతక తాయం చేశాను కాని నువ్వు ఇలాంటి బాంబులు పేలుస్తానంటే నాకు భయంగా ఉంది అని ఇంద్రాదేవి అంటుంది అవునత్తి నాకు అలాగే ఉంది వాడి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు మరివాడు కూడా దూరమైపోతానంటే అప్పుడేం చేస్తావే అనేంపర్ణదేవి అంటూ ఉంటే కావ్య ఆలోచిస్తూ ఉంటుంది మీరేం కంగారు పడకండి అత్తయ్య ఏం జరగకుండా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా అంత మంచి జరుగుతుంది ఎప్పుడు ఏం జరగాలో అదే జరిగేలా నేను చూసుకుంటాను నన్ను నమ్మండి అని కావ్య అంటుంది ఇంకోవైపు రుద్రాని ఏంట్రా ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్కి నాకు పిచ్చెక్కిపోతుంది వాళ్లు ఇచ్చే షాక్తో హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది వాళ్ల పెర్ఫార్మెన్స్ తగలయ్యా ఇది ఇల్లు అనుకుంటున్నారా సినిమా అనుకుంటున్నారా రోజుగా ఒక ట్విస్ట్ ఇస్తున్నారు ఇలా షాకుల మీద షాకులు ఇచ్చి నన్ను చంపేద్దామనుకుంటున్నారా అని అంటే ఇప్పుడు ఏమైంది విషయం చెప్పకుండా అలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావా ఏంటి అని రాహుల్ అంటాడు ఇంకేమో అవ్వాలిరా ఇందాక కావ్య ఏం చెప్పిందో విన్నావు కదా మొన్నేమో రాజు వచ్చి నాకు బిడ్డే వద్దు అన్నాడు హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ బిడ్డను తీయించడానికి కావ్యకి తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇప్పుడే కదా కావ్య దూరంగా వెళ్ళిపోతాను అంటుంది మరి ఎంత ఫాస్ట్ అయితే ఎలారా కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో ఒక్కరైనా వాళ్ల క్యారెక్టర్కి తగ్గట్టు బిహేవ్ చేస్తున్నారా మనం కదా వాళ్లని విడదీయాలని చూడాల్సింది మనం కదా ఈ కుటుంబాన్ని ముక్కలు చేసి ఆస్తి సొంతం చేసుకోవాల్సింది మనకి శ్రమ లేకుండా మన క్యారెక్టర్కి పని లేకుండా మనం చేయాల్సిందంతా వాళ్లే చేస్తుంటే ఇంకా మనమే ఎందుకురా మనం విడదీస్తే విడిపోవలసింది వాళ్లంతట వాళ్లే విడిపోతే మనం చేయాల్సింది ఏముంటుంది అని రుద్రాని అంటూ ఉంటుంది చాలా ఉంటుంది మమ్మీ ఈ గొడవలు వాళ్ల మంచికి జరుగుతున్నాయో లేదా చెడుకు జరుగుతున్నాయో తెలియదు కాని మనకి మాత్రం మంచే చేస్తున్నాయి ఇన్ని రోజులు వాళ్లని ఎలా విడదీయాలా వాళ్ల ఆస్తులని ఎలా సొంతం చేసుకోవాలని తెగ టెన్షన్ పడిపోయాం కానిప్పుడు మనకి ఆ టెన్షన్స్ ఏమీ లేకుండా వాళ్లే అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు వాటిని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నామంటే సక్సెస్ అయిపోవచ్చు వెరీ సింపుల్ మమ్మీ ఆల్రెడీ మంట రగులుతుంది వెళ్ళి దానిమీద పెట్రోల్ పోసావంటే చాలు రాజు నిజం చెప్తేగాని కావ్య అబార్షన్ చేయించుకోదు కాని రాజు నిజం చెప్పే పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి ఇది ఇలానే కొనసాగితే త్వరలోనే వాళ్లు విడాకులు తీసుకోవడం పక్క అదేగాని జరిగితే రాజు ఇంకా దేని గురించి పట్టించుకోడు అప్పుడు మనం మనకు కావాల్సిందంతా దక్కించుకోవచ్చు ఏమంటావని రాహుల్ అంటూ ఉంటాడు అలా జరగాలంటే గొడవలు కాదు ఇంట్లో తుఫాన్ రావాలి రప్పిస్తాను వీలైనంత తొందరలోనే నా కుటుంబం ముక్కలయ్యేలా చేస్తాను అని రుద్రాని అంటూ ఉంటుంది ఇంకోవైపు అప్పు బాధపడుతూ ఉంటే ఏంటి పొట్టి ఏడుస్తున్నావా అని కళ్యాణ్ కూడా బాధపడుతూ ఉంటాడు మనం తప్పు చేశాం కూచి అక్కకి నిజం చెప్పకుండా దాచి చాలా పెద్ద తప్పు చేశాం అవును కూచి ఈ ఇంట్లో గొడవలకి కారణం మనమే వాళ్లు ఇలా విడాకుల దాకా వెళ్లేలా చేసిన దోషులం మనమే రేపు వాళ్లు నిజంగా విడిపోయినా ఆ పాప మనకే అవుతుంది కూచి అంటూ అప్పు కళ్యాణ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఊరుకో ఇందులో మన తప్పు ఉందని ఎందుకు అనుకుంటున్న పరిస్థితులు అలా వచ్చాయి అంతే అని కళ్యాణ్ అంటూ ఉంటే లేదు కూచి మనమే భయపడి ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చాం అక్క ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని తెలుసుంటే ఆ రోజే నిజం చెప్పేసి ఉండేదాన్ని డాక్టర్ రిపోర్ట్స్లో ఇలా ప్రాబ్లం ఉందని నీ కడుపులో బిడ్డని తీయించేసుకోవాలని ఒప్పించేసి ఉండేదాన్ని నిజం చెప్తే అక్క ఎక్కడ బాధపడుతుందోనని బావుగారితో చెప్పాం కాని ఏం లాభం జరిగింది వచ్చి సమస్య పెరిగిందే తప్ప దానికి సొల్యూషన్ ఎక్కడ దొరికింది బావుగారికి నిజం చెప్పినా స్ట్రాంగ్గా ఉంటారు
ఏదో ఒక టైం చూసుకుని అక్కకి నిజం చెప్పేస్తారని ఆశపడ్డాం. కాని ఆయన కూడా ఆ నిజం చెప్పలేకపోతున్నారు. అందరి చేత మాటలు పడుతూ చెయ్యని తప్పుకి నిందలు మోస్తుందే కాకుండా తనని తానే బాధ పెట్టుకుంటున్నారు. అక్కకి ఆ నిజం చెప్పే పరిస్థితి లేదు. ఆ నిజం తెలిస్తే కాని అక్క ఈ విడాకులు ఇవ్వకుండా ఉండలేదు. ఇప్పుడు ఏం చేయాలో వాళ్లని ఎలా విడిపోకుండా ఆపాలో నాకేమర్థం కావడం లేదు కూచి. అంతా గందరగోళంగా ఉంది. లేదు కూచి, వాళ్ళు విడిపోవడానికి వీలులేదు. మనమే ఏదో ఒకటి చేయాలి అని అప్పు బాధపడుతూ ఉంటే కాని మనం ఏం చేయగలం? పరిస్థితులు చూస్తుంటే మన చెయ్యి దాటిపోయింది అనిపిస్తుంది అని కళ్యాణంటూ ఉంటే లేదు కూర్చి, అన్నిదారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి ఉంటుంది అంటారు. అక్కకి నిజం చెప్పలేకపోవచ్చు కాని ప్రయత్నిస్తే మాత్రం వాళ్లు విడిపోకుండా ఆపగలమనిపిస్తుంది. వీలైనంత త్వరగా అక్కతో మాట్లాడాలి. మాట్లాడతాను అని అప్పు అనుకుంటుంది. ఇంకోవైపు సుభాష్ వాళ్ల ఫ్రెండ్ గెరీస్ మాటల గురించి ఆలోచిస్తూ గుండెపోటు తెచ్చుకుంటాడు. ఇంతలో అపర్ణదేవి వచ్చి టాబ్లెట్ ఇస్తుంది. ఏంటండి ఇది రోజు ఈ టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలని తెలుసు కదా మీకు, అయినా ఎందుకు వేసుకోలేదు? నేను కొంచెం రావడం లేట్ అయి ఉంటే ఎంత ప్రాబ్లమై ఉండేది అని అపర్ణదేవి బాధపడుతూ ఉంటే, ఇంట్లో ఉన్న ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఒంట్లో ఉన్న ప్రాబ్లం గురించి మర్చిపోయాను. అపర్ణవాడు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? మన కుటుంబాన్ని ఆదర్శమంతా ఎత్తులో నిలబెట్టినవాడే నలుగురు తప్పుగా మాట్లాడే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. ఇన్ని రోజులు మన కుటుంబం గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన ఫ్రెండ్ కూడా ఇందాక ఏమన్నాడో విన్నావు కదా? ఇన్ని రోజులు మనం సలహా ఇచ్చేవాళ్లం. ఈరోజు మనకి సలహా వీడికి